బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూర దర్శనంతో భారంతో ఇద్దరు బిషప్లు, బిషప్ సింగం గారు అలాగే భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు బిషప్లను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ సమయంలో వేదిక మీద వచ్చిన ప్రతి సేవకుడు, సేవకురాలను మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. 12 మంది ఉన్నారు, వాళ్ళు కూడా సేవకులే. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ ఎంతో సాత్వికంతో, ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా బలపరచబడాలి, ఆత్మికంగా బలపరచబడాలి, వాక్యపరంగా మేము ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. బద్దు సందుల్లో నించొని ప్రార్థన చేసేవాళ్ళు మీ కను దృష్టిలో చాలా ముఖ్యమైన వ్యక్తులు. మేము విజ్ఞాపన ప్రార్థన పరిచయలు కూడా పాల్గొనాలని ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను మీరు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను కొన్ని వారాలుగా పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత మీ ముందు తీసుకొని వస్తున్నాను. సార్వత్రిక సంఘం కూడా జూన్ నెలలో జూన్ 8వ తారీఖు పెంతెకోస్తు పండుగ ఆచరించింది. నేను ఎప్పుడు ఒక జనరల్ ఇంట్రొడక్షన్ చేసేసి మెయిన్ అంశంకి వస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు సంఘం మధ్యనున్న లోతైన సంబంధము, సమీపమైన సంబంధంని వర్ణించుటకు మనం 4 B's వాడచ్చు అని నేను కొన్ని వారాలుగా చెప్తున్నాను. ఆ 4 B's ఏంటంటే, ఇఫ్ వీఆర్ ద బాడీ ఈజ్ ద హెడ్, మనం శరీరం అయి ఉంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. కొలోసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఇఫ్ వీఆర్ ద బ్రైడ్ ఈజ్ ద బ్రైడ్ రూమ్, మనం పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 30వ వచనం. అలాగే ఇఫ్ వీఆర్ ద బ్రాంచెస్ ఈజ్ ద వైన్, మనము తీగలమై ఉంటే ఆయన ద్రాక్షావళి అయి ఉన్నాడు. 4వది, ఇఫ్ వీఆర్ ద బిల్డింగ్ ఈజ్ ద కార్నర్ స్టోన్, మనం కట్టడై ఉంటే ప్రభువారు మూలరాయి అయి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. సో ఇప్పుడు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అనే విషయంని తీసుకొని ఎప్పుడు నేను అడిగే ఒక ప్రశ్న, చాలా ఎలిమెంటరీ క్వశ్చన్, మీరు చెప్పాలి. పెళ్లి కుమారుడు జన్మదినంని సార్వత్రిక సంఘం ఏ పండుగగా ఆచరిస్తుందో చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి. చాలా ఎలిమెంటరీ క్వశ్చన్ కదా. క్రిస్మస్, వెరీ గుడ్. సో పెళ్లి కుమారుని బర్త్డే అంత ముఖ్యము అని అంటే, పెళ్లి కుమార్తె లేకుండా కుటుంబము విస్తరించదు. పెళ్లి కుమారుడు ఒక్కని వల్లనే కుటుంబము స్థాపింపబడినట్టు కాదు. సో పెళ్లి కుమార్తె బర్త్డే కూడా అంతే ముఖ్యం. పెళ్లి కుమార్తె బర్త్డేనే మనం పెంతెకోస్తు పండుగగా ఆచరిస్తాం. 3000 ఆత్మలు రక్షింపబడినాయి. ఇప్పుడు చందు బ్రదర్ మనకి స్లైడ్ చూపిస్తారు. నేను ఇప్పటి వరకు కవర్ చేసిన సబ్ హెడింగ్స్ అన్ని కూడా రైమింగ్స్ వర్డ్స్ నేను వాడి కవర్ చేశానండి. మొదటిగా యూదుల కనుదృష్టి నుంచి పెంతెకోస్తు పండుగ ఎందుకు ముఖ్యమైన పండుగ అని నేను ప్రారంభం చేశాను. చందు బ్రదర్, యూ కెన్ గో టు ద సెకండ్ స్లైడ్. ఇక్కడ చూడండి, నేను వాడే సబ్ హెడింగ్స్. మొదటిగా సెలబ్రేషన్, మొదటి సబ్ హెడింగ్, ఎందుకు యూదులు పెంతెకోస్తు పండుగని ఆచరించాలి, ఎందుకు పెంతెకోస్తు పండుగకి పెంతెకోస్తు పండుగ అని పేరు ఎందుకు వచ్చింది, అదంతా కూడా మనం ఆల్రెడీ ధ్యానించాము. చందు బ్రదర్, యూ కెన్ షో ద కర్సర్ అట్ ది సబ్ హెడింగ్స్. రెండో సబ్ హెడింగ్ కూడా మనం చూసాము, ప్రొటెక్షన్. యూదులందరూ కూడా వాళ్ళ సరిహద్దులను కూడా విడిచిపెట్టి, ప్రాకారములను కూడా విడిచిపెట్టి, దేవుడు నియమించిన చోటకి 3 పండుగలు ఆచరించడానికి వెళ్ళినప్పుడు ఏ శత్రు కూడా ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయుటకు ధైర్యం చాలేదు. అది ఇజ్రాయెల్ చరిత్రలో 1500 సంవత్సరాల చరిత్రలో నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం. దాంతో కూడిన అన్ని విషయాలు కూడా నేను మీతో ఆల్రెడీ పంచుకున్నాను. దాని తర్వాత ఫౌండేషన్, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తూ వెళ్ళే సమయంలో 1000 కొలది ప్రజలు ఆయనను వెంబడించారు. కానీ పైగదిలో పెంతెకోస్తు దినంన ఓన్లీ 120 మందే ఉన్నారు. వేరే వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళారు అనే ప్రశ్న మనం వేసుకున్నాం. వాళ్ళ పనులు అయిపోయినాయి, వాళ్ళ అవసరతలు తీర్చబడినాయి, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ 120 మందిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు యేసుని సరి అయిన కారణాల బట్టి వెంబడించారు, రక్షణ కొరకు వెంబడించారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
అందుకు దేవుడు వాళ్ళని గొప్ప పనిముట్లుగా వాడి సంఘం జన్మించే విషయంలో మార్గం సరళపరిచారు. ప్రొగ్నాస్టికేషన్, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన అన్ని మైలురాయి సంఘటనలతో కూడిన ప్రవచనాలు ఏమున్నాయో నేను మీతో కొన్ని వారాలుగా పంచుకుంటున్నాను. ఆయన కన్యకకే జన్మిస్తాడని ఇషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, ఆయన శిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22వ కీర్తన 15-16 వచనాలు, ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడని కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, ఆయన ఆరోహణమై వెళ్తాడు అని కీర్తన గ్రంథం 68వ కీర్తన 18వ వచనం, అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరోహణమైన ప్రభు పంపిస్తాడని యోయల్ గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. ఇదంతా కూడా మనం చూసాము. ఈ ప్రవచనాలన్నీ కూడా ఎలాగ ఫెసిలిటేట్ చేసినాయి. 5వ సబైడింగ్కి మనం వద్దాము. ఈ ప్రవచనాలన్నీ కూడా సువార్త బోధించే సమయంలో అపోస్తలు యూదుల మధ్య నించొని సువార్త బోధించే సమయంలో ఎలాగా మార్గం సరళపరిచినాయి ఈ ప్రవచనాలు. యేసువే మెస్సయ్యాను రుజువుపరచుటకు అదంతా కూడా మనం చూసాము. దాని తర్వాత అపోస్తుల మధ్యన ఎటువంటి ఏకత్వం వచ్చిందో పెంతెకోస్తు పండుగ తర్వాత, యూనిసన్ అనేది అది కూడా మనం చూసాము. చంద్ర బ్రదర్, యూ కెన్ షో ద స్లైడ్. దాని తర్వాత భక్తి గల యూదులు ఎలాగ మారు మనసు పొందారు. భక్తి గల యూదులు, వారు హంతకులు కాదు, వ్యభిచారం చేసే వాళ్ళు కాదు, దొంగలు కాదు, మరి వాళ్ళ మనసులు ఎలాగ ఒప్పింపబడినాయి ఆ రహస్యం అంతా కూడా మనం ధ్యానించామండి. రీజనరేషన్, వాళ్ళలో కొత్త జీవితం ఎలాగొచ్చిందో మనం చూసాము. ఎప్పుడు వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. దాని తర్వాత డిఫరెన్షియేషన్ మనం చూసాం, కంపారిజన్ మనం చూసాము. అపోస్తులు ఈ 3000 మంది మధ్యనున్న వ్యత్యాసాలు ఏంటో మనం చూసాం. ఆ వ్యత్యాసాలు చూసే సమయంలో మనం వాడిన సబైడింగ్ ఏంటంటే కేటగిరీ. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. కేటగిరీ చూడండి. నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్, ఇక్కడ చూడండి. అపోస్తులు ఒక గుంపులో ఉన్నారు. ఆ 3000 మంది ఎవరు రక్షణ పొందారో వాళ్ళు ఇంకొక గుంపులో ఉన్నారు. అపోస్తుల సాక్ష్యం ఏంటంటే, మేము యేసుని చూచితిమి, తాకితిమి, వింటిమి. కానీ ఈ 3000 మంది గొప్ప సాక్ష్యం ఏంటంటే, మేము సువార్త విని యేసుని రక్షకుడిగా అంగీకరించాం. సో యేసుక్రీస్తు ప్రభు వారి మాటలనే ఈ విషయం ఉన్నది. చూడకుండా విశ్వసించేవారు గొప్పవాళ్ళు అని. సో ఈ 3000 మంది ఒకవైపున చెప్పాలంటే చాలా గొప్పవాళ్ళు. మనం ఆ గుంపులోనే ఉన్నాం 2025లో అని నేను మీతో పంచుకున్నాను. అపోస్తులు ఈ 3000 మంది మధ్యనున్న ఇంకొక వ్యత్యాసం కూడా మీతో పంచుకున్నాను. అపోస్తులు 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు ఉన్నారు కాబట్టి కొత్త నిబంధనతో కూడిన వాక్యం వాళ్ళ దగ్గర ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినం వరకు లేడు. ఈ 3000 మంది దగ్గర మొదటి దినం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ కొత్త నిబంధనతో కూడిన వాక్యం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనం గమనిస్తే ఈ 3000 మంది అందరు కూడా యూదులు. వాళ్ళకి ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం బాగానే తెలుసు, కానీ కొత్త నిబంధనతో కూడిన సూత్రాలేంటి, ఆజ్ఞలేంటి వీళ్ళకి తెలియదు. అపోస్తులు యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు ఉన్నారు, కొండ మీద ప్రసంగం విన్నారు, వేరే ప్రసంగాలు విన్నారు కాబట్టి కొత్త నిబంధనతో కూడిన ఆజ్ఞలు ఏంటో వాళ్ళకి తెలుసు. సో అందుకే అపోస్తుల బోధ యందు వాళ్ళు ఆత్మికంగా ఎదిగారు అనే మాట మనము పోయిన వారం అంతా కూడా చూసాము. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి చంద్ర బ్రదర్, లెట్స్ గో టు ద ప్రీవియస్ స్లైడ్. నేను వాడిన సబైడింగ్స్ డిఫరెన్షియేషన్, కంపారిజన్ కింద అన్ని సబైడింగ్స్ వైతో ఎండ్ అయ్యే సబైడింగ్స్. కేటగిరీ, హెడ్వే 1, దాని తర్వాత హెడ్వే 2, దాని తర్వాత మినిస్ట్రీ. సో కేటగిరీ అయితే మనం ఆల్రెడీ చూసేసామండి. ఇప్పుడు హెడ్వే 1కి మనం వద్దాం. హెడ్వే అంటే ప్రోగ్రెస్, ఎదుగుదల. ఎవరు రక్షణ పొందారో వాళ్ళు ఎలాగ ఎదుగుతూ వచ్చారో అది మనం ఈరోజు చూద్దాం. వాళ్ళలో ఉన్న ఎదుగుదల వెనకాలన్న రహస్యం ఏంటి, కారణాలు ఏంటి మనం చూద్దాం. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్ నౌ. ఇప్పుడు నేను ఒక ప్రాముఖ్యమైన సంఘటన, బిలీ గ్రహాం గారి పరిచర్యలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నాను. బిలీ గ్రహాం గారిలో ఉన్న ఒక శ్రేష్టత ఏంటంటే, చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఆయన సూటిగా వాక్య పరిచర్య చేసే వ్యక్తి. ఆయన వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అదంతా కూడా చూసే వ్యక్తి కాదు. సూటిగా రాజీ పడకుండా వాక్య పరిచర్య చేసే వ్యక్తి. అయితే నిజంగా జరిగిన సంఘటన ఏంటంటే 1952లో ఫ్లోరిడా పట్టణంలో
ఆయనని ఒక సంఘంలో వాక్య పరిచర్య చేయటకు పిలిచారు. అయితే ఆ సమయంలో ఏమైంది అని అంటే సూటిగా ఆయన వాక్య పరిచర్య చేశారు, ఏమి రాజీ పడకుండా. కొంచెమందికి ఆయన వాక్య పరిచర్య నచ్చింది, కొంచెమందికి నచ్చలేదు. ఎవరికి నచ్చలేదో బిలిగ్రామ్ గారిని వాళ్ళు డైరెక్ట్గా ఎదిరించలేదు. వాళ్ళు ఏం చేశారు అని అంటే, మనకందరు కూడా తెలుసు, న్యూస్ పేపర్లో లెటర్స్ టు ది ఎడిటర్ కాలం అనేది ఉంటుంది. లెటర్స్ టు ది ఎడిటర్ కాలం అనేది ఉంటుంది. దాంట్లో వాళ్ళు బిలిగ్రామ్ గారిని ఖండిస్తూ క్రిటిసైజ్ చేస్తూ రాశారు. ఏమనంటే, బిలిగ్రామ్ గారు వచ్చారండి మా సంఘంకి, చాలా మంచి వాక్య పరిచర్య చేశారండి, కానీ ఆయన మాటలన్నీ కూడా మేము పాటిస్తే మా సంఘము 200 సంవత్సరాల వెనకాల వెళ్ళిపోతుందండి అని అలాగా ఖండిస్తూ సర్కాస్టిక్గా లెటర్స్ టు ది ఎడిటర్ కాలంలో రాశారు. బిలిగ్రామ్ గారు కూడా న్యూస్ పేపర్ చదువుకున్నారు, నవ్వుకున్నారు. ఆయన కూడా అదే లెటర్స్ టు ది ఎడిటర్ కాలంలో స్పందించారు. ఆయన ఏమని రాశారు అని అంటే, ఈ సంఘ సభ్యులు నేను సరిగా అర్థం చేసుకోలేదండి, వీళ్ళు ఏమని రాస్తున్నారు, నా కోరిక ఏమని వీళ్ళు అర్థం చేసుకున్నారు, వీళ్ళని 200 సంవత్సరాలు వెనకాల తీసుకొని వెళ్ళాలని నేను కోరుకున్నానని వీళ్ళు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. వీళ్ళని 200 సంవత్సరాలు వెనకాల తీసుకొని వెళ్ళాలని నేను కోరుకోలేదు, 2000 సంవత్సరాలు వెనకాల తీసుకొని వెళ్ళాలి అని నేను కోరుకున్నాను. ఆది సంఘం పోలికల వీళ్ళలో ఉండాలని నేను కోరుకున్నాను. వీళ్ళకి ఆది సంఘం పొందిన గొప్ప ధన్యత, గొప్ప పేరు రావాలని కోరుకున్నాను. ఆది సంఘం లోకంని తలకింద చేసిందనే పేరు రావాలని నేను కోరుకున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. యూ కెన్ అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. కొన్ని కార్ బ్రాండ్స్ చెప్పండి, ఫేమస్ కార్ బ్రాండ్స్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఫేమస్ కార్ బ్రాండ్స్. BMW, వెరీ గుడ్. ఇంకా ఫెరారీ, వెరీ గుడ్. ఇంకా టెస్లా, వెరీ గుడ్, నైస్, వెరీ నైస్. అయితే భారతదేశం బ్రాండ్స్ మీరు మర్చిపోతున్నారు, మారుతి, నానో. వెరీ గుడ్. అయితే అనుకుందాము ఒకరోజు మనం మార్నింగ్ న్యూస్ పేపర్ తీసినప్పుడు ఫుల్ పేజ్ యాడ్ ఉంది అనుకుందాం. నానో కార్కి మించిన కారు ఏది కూడా లేదు అని ఫుల్ పేజ్ యాడ్ ఉందని మనం అనుకుందాం. ఓకే, టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ కార్ బ్రాండ్ గురించి గొప్పగా చెప్పుకుంటుట అది ఆశ్చర్యం పుట్టించే విషయం కాదు. కాకి పిల్ల కాకి ముద్దు అని అంటారు. సో టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ కార్ బ్రాండ్ గురించి గొప్పగా చెప్పుకోవటము అది ఆశ్చర్యం పుట్టించే విషయమే కాదు. కానీ అనుకుందాము, ఆ ఫుల్ పేజ్ యాడ్ కింద అడ్వర్టైజ్మెంట్ రిలీజ్డ్ బై మారుతి సుజుకి అని ఉంది అనుకుందాం. ఒకసారి ఆలోచించండి, ఆశ్చర్యం పుడుతుంది కదా. ఎందుకంటే ఇద్దరు కూడా మార్కెట్లో బాగా పోటీ పడుతున్నారు. అరే, మారుతి సుజుకి వారు టాటా నానో కార్ని ఇలాగా మెచ్చుకుంటున్నారా అని ఆశ్చర్యం పుడుతుంది మనకి. ఆది సంఘము లోకంని తలకింద చేసిందనే మాట ఎవరు పలికారంటే సంఘంని ప్రేమించిన వాళ్ళు కాదు, సంఘంని ద్వేషించిన వాళ్ళ ద్వారా ఆ మాటలు బయటికి వచ్చినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది అండర్స్టాండింగ్. సంఘంని ప్రేమించిన వాళ్ళు చెప్పారండి ఆ మాటలు. సంఘం లోకంని తలకింద చేసింది, ఆది సంఘం లోకంని తలకింద చేసిందని కాదు. సంఘంని ద్వేషించిన వాళ్ళు, సంఘంని ఎదిరించిన వాళ్ళు, వాళ్ళ కళ్ళారా చూస్తున్నారు వీళ్ళ జీవితంలో ఒక శక్తి ఉంది అని అది చూస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు పలికిన మాటలు ఏంటంటే పౌలు శీల లోకంని తలకింద చేశారు అని. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. హెడ్వే, ఆది సంఘము పాటించిన ఫార్ములా ఏంటి ఈ గ్రోత్కి? అది మన చేతిలోనే ఉంది. మన సంఘ సభ్యులకు మనం కూడా అందరం కూడా నేర్పించాలి. అది వాళ్ళకి మించిన విషయం అయితే కాదు. ఇప్పుడు హెడ్వేకి ప్రోగ్రెస్ అనే వర్డ్ ఉంటుంది, గ్రోత్ అనే వర్డ్ కూడా ఉంటుంది. నేను గ్రోత్కి ఒక అక్రోనిమ్ వాడతాను. చందు బ్రదర్ మనకు ఆ స్లైడ్ చూపిస్తారు, చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో ఏముంది? వాళ్ళు దేని బట్టి ఎడతెగగా ఉండేది? అపోస్తల బోధ యందును సహవాసమందును ప్రార్థన యందును వాళ్ళు ఎడతెగగా ఉండేది. ఇక్కడ చూడండి, నేను అక్రోనిమ్ వాడుతున్నాను గ్రోత్ కి. వాట్ డస్ G stand for, R stand for, O stand for, W, T and H. G stands for go to God in prayer. Hallelujah, praise the Lord. ప్రార్థన చాలా ముఖ్యమైనది. చాలాసార్లు మన సంఘ సభ్యులని సేవకులంగా మనం అడిగినప్పుడు
ఈ దినం ప్రార్థనలలో సమయం గడిపారండి, కుటుంబ ప్రార్థన చేశారా అంటే, పాస్టర్ గారు కొంచెం మేము బిజీగా ఉన్నామండి, ఈరోజు వీలు కాలేదండి అని ఇటువంటి సాకులు మనం సేవకులంగా వింటూ ఉంటాం. మనం వాళ్ళని ప్రోత్సహించుటకు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంనే మాదిరిగా మనము వాడాలి, వాళ్ళ ముందు ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు ఒకసారి మనం చూద్దాం. ఆయనంత బిజీ వ్యక్తి ఎవరు లేరు. 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచర్యను ముగించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ధన్యత లేదండి, మనకు ఆ ధన్యత ఉంది. అదేం తెలుసా? ఏ దినం మనం చనిపోతామో దేవుడు మనకి ఇంకా బయలుపరచలేదు. బయలుపరిస్తే బహుశా కొంచెం కలవరం పుడుతుంది కాబట్టి, అయ్యో ఆ దినం వస్తుందా అని కలవరపడతాం కావచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి పాపం ఆ ధన్యత కూడా లేదు. 3.5 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఆయన చనిపోవాలి, ఎలాగా చనిపోవాలి, ఎట్లా క్రయధనం చేయాలి అంత కూడా ఆయనకు ముందే తెలుసు. 3.5 సంవత్సరాల్లో అనేక పనులను ఆయన ముగించాలి. చాలా బిజీ వ్యక్తి. కానీ అందుకే మార్క్స్ వార్తలు మనం గమనిస్తే వెంటనే అనే మాట ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 42 సార్లు వాడబడింది. అందుకే బైబిల్ పండితులు ఏమంటారంటే మార్క్స్ వార్తని స్పీడ్ గాస్పుల్ అని అంటారు. అందుకే అక్కడ యేసు వెంటనే ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాను, అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళాను, అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళాను అని రాయబడి ఉంటుంది. మరి ఇంత బిజీ యేసు ఆయన దినంని ఎలాగా ప్రారంభం చేశాడంట? ఒకసారి చదువుదామా? క్రిస్ బ్రదర్ కూడా ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇంకా ప్రజలు రాలేదు. ఆయన పరిచర్య ఎక్కువ వరకు కాపర్నౌంలో చేశారు. 8ంటికి తలుపులు తట్టేటోళ్ళు ఉంటారు, రోగులు వచ్చేస్తారు, దెయ్యంల చేత పీడింపబడే వాళ్ళని వాళ్ళ స్నేహితులు తీసుకొని వచ్చేస్తారు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో చెప్పిన మాటలు ఏంటంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. దాన్ని వడగట్టి 2 ఆజ్ఞలే నేను మీకు ఇస్తున్నాను. తండ్రిని ప్రేమించుడి, పొరుగు వారిని ప్రేమించుడి. ఈ 2 ఆజ్ఞలను మీరు పాటించండి. మీరు తెలకుండానే వేరే 611 ఆజ్ఞలని వేరే 611 ఆజ్ఞలని పాటిస్తారు అని ప్రభువారు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు చెప్పి ఆజ్ఞలని ఆయనే ఎలాగా పాటిస్తున్నారో మనం చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 8ంటికి అందరూ వచ్చి తలుపులు తడతారని ఆయనకు తెలుసు. ఆ సమయంలో జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానం చాలా ఫేమస్ ఉపమానం, మంచి సమరయుడు కథ ఆర్ మంచి సమరయుడు ఉపమానం. దాంట్లో సమరయుడు ఎవరు? సహాయం చేసే వ్యక్తి. పొరుగువాడు కష్టంలో ఉన్న వ్యక్తి. సమరయుడు సహాయం చేసే వ్యక్తి. సహాయం చేసిన వ్యక్తి ఎవరు? సమరయుడు ఎవరికి సహాయం చేశాడు? యూదుడు, కష్టంలో ఉన్న వ్యక్తి. పొరుగువాడు ఎవరు? కష్టంలో ఉన్న వ్యక్తి. సో ఎవరు దెయ్యంల చేత పీడింపబడుతున్నారో, ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు 8ంటికి వచ్చి తలుపులు తట్టినప్పుడు, ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి, మీరు వెళ్ళండి తర్వాత రాండి అంటే 2 ఆజ్ఞను ఆయన మీరినట్లు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పెందలకడనే లెగిసి ఎవరు లేని చోటకు వెళ్ళి ఆయన ప్రార్థన చేశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆజ్ఞని పాటిస్తున్నాడు, 2వ ఆజ్ఞని కూడా పాటిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన వెనకాల ముఖ్యమైన గురి ఏమై ఉండాలంటే మన అవసరతలు తెలియచేయుట దేవునికి చాలా మంచిది. వేరేళ్ళ అవసరతల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటం చాలా మంచిది. కానీ అన్నిటికంటే ముఖ్యమైన గురి ఏమై ఉండాలంటే వ్యక్తిగత ప్రార్థన వెనకాల నేను నా తండ్రి సన్నిధిలో ఆనందించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి సన్నిధిలో నేను ఆనందించాలి. నేను నా దేవుడు, నేను నా సృష్టికర్త, మేము ఆనందించాలి. అందుకే ప్రభువారు ఏమంటారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, మీరు ఒక గది లోపల వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయండి. ఆ అవకాశం ప్రభువారికి లేదు కాబట్టి పెందలకడనే లెగిసి ఆయన ఎవరు లేని చోటకు వెళ్ళి ప్రార్థన చేశాను. సో యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి అయి ఉన్నారు ప్రార్థన విషయంలో. నెక్స్ట్ లెట్స్ కమ్ టు ఆర్. ఆర్ ఇస్ రీడింగ్ గాడ్స్ వర్డ్. రీడింగ్ గాడ్స్ వర్డ్. ఇప్పుడు ఐ జస్ట్ బ్రింగ్ అవుట్ వన్ ఇలస్ట్రేషన్. ఇప్పుడు బిలీగ్రామ్ గారే హైదరాబాద్ వస్తున్నారు అనుకుందామండి. బిలీగ్రామ్ గారే, ఇప్పుడే బిలీగ్రామ్ గారి గురించి చెప్పాను కదా, అనుకుందాము లాల్ బహదూర్ స్టేడియంలో ఈ వచ్చే ఆదివారము అంటే 5వ తారీఖు జూలై ప్రసంగించబోతున్నారు అనుకుందాం. బిలీగ్రామ్ గారే 6ంటికి లాల్ బహదూర్ స్టేడియంలో. మనం అందరం కూడా వెళ్తాం కదా ఆయన ప్రసంగం వినుటకు. అరే గొప్ప దేవుని సేవకుడు, అభిషక్తుడు, ఆయన ద్వారా నేను ఏదన్నా నేర్చుకోవాలని మనం వెళ్తాం కదా.
అనుకుందాము, పెద్ద బోర్డు కూడా మనం చూసాం. మనం ఇంటికి వచ్చే సమయంలో బిల్లీ గ్రాహం గారు లాల్ బహదూర్ స్టేడియంకి జూలై 5వ తారీఖు రాబోతున్నారు సాయంత్రం 6ంటికి అని. మనం ఇంటికి కూడా ఇంకా రాలేదు అనుకుందాం. ఇంకొక బోర్డు మనం చూసాం. ఏమనంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే జిమ్ఖానా గ్రౌండ్స్ లో ప్రసంగించబోతున్నారు అదే ఆదివారము జూలై 5వ తారీఖు 6ంటికి. ఇప్పుడు సింపుల్ ప్రశ్న, ఎక్కడ వెళ్తాం మనం? లాల్ బహదూర్ స్టేడియం కా జిమ్ఖానా గ్రౌండ్స్ కా? జింకానా గ్రౌండ్స్. జిమ్ఖానా గ్రౌండ్స్కే వెళ్తాం. అవును, వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జిమ్ఖానా గ్రౌండ్స్కి వెళ్ళాలి అని అంటే ఊబేర్ బుక్ చేసుకోవాలి, లేకపోతే ట్యాక్సీ బుక్ చేసుకోవాలి, ఆటో తీసుకొని వెళ్ళాలి, ఆర్ మన కార్లో వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళే అవసరం లేదు. బైబిల్ విప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన మనతో మాట్లాడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. You don't have to go anywhere. Open the Bible. You will hear the voice of our Lord Jesus Christ. Are you all with me? Reading God's word. What does growth stand for? G stands for go to God in prayer. R stands for reading God's word. ఇప్పుడు నేను వాక్యం ప్రాముఖ్యత మీ ముందు వాక్యం వాడి తీసుకొని వస్తాను. జాగ్రత్తగా వినండి. పరమ తండ్రికి ఇవ్వబడిన కొన్ని పేర్లు పాత నిబంధనలో అందరు యెహోవా ఈరే అని అంటారు. ఇంకా అది కాకుండా వేరే ఏం పేర్లు ఉన్నాయి కొన్ని చెప్పండి పాత నిబంధనలో? యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా మెహకదిసం, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, ఎన్నో పేర్లు ఉన్నాయి. యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చే దేవుడు. యెహోవా సికిడ్ను, ఆయనే మన నీతిమంతులుగా తీర్చే దేవుడు. యెహోవా నిస్సి, యెహోవా రోహి యెహోవా రోహి, యెహోవా నిస్సి, ఆయన మన జెండా అయి ఉన్నాడు. చాలా బాగుందండి, ఎన్నో మంచి పేర్లు. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన పేరేంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఇప్పుడు 138వ కీర్తన 2వ వచనం నేను శ్రీకాంత్ గారితో చదివిస్తాను. జాగ్రత్త వినండి. నీ బైబిల్ ప్రాముఖ్యత మనం అర్థం చేసుకుందాం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అరే, నువ్వు ఇచ్చిన నామం అన్నిటికంటే నువ్వు ఇచ్చిన వాక్యముని నువ్వు గొప్ప చేసి ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువారి నామము యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్ అన్నిటికంటే గొప్ప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇచ్చిన వాక్యం. ఆర్ యు అండర్స్టాండింగ్? అందుకే మనం అందరం కూడా మన సంఘ సభ్యులకు ఏం నేర్పించాలి అని అంటే వాక్యం చదవండి. మీరు యేసుని ఎక్కువగా అర్థం చేసుకున్నారు అని అంటే వాక్యంని సరిగా అర్థం చేసుకున్నట్టు. వాక్యంని మీరు సరిగా అర్థం చేసుకున్నారంటే యేసుని మీరు సరిగా అర్థం చేసుకున్నట్టు. యేసువే వాక్యం, వాక్యమే యేసు. ఇప్పుడు క్రైస్తవంగా అవ్వగానే మన గురి ఏంటి? క్రియలు మాత్రమే కాదు, మాటలు మాత్రమే కాదు, ఆలోచనలు మాత్రమే కాదు, మనం ఊపిరి తీసుకునేది కూడా దేవుని మహిమ కొరకే. దేవుని మహిమ కొరకే మనం బతుకుతున్నామంటే ఆయనకి ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు అనేది వాక్యం చదవకుండా మనకు ఎలా తెలుస్తుంది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మనసు ఎలాగ ఎరుగుతాం మనం? సో యేసుని మనం సరిగా అర్థం చేసుకున్నామంటే వాక్యంని మనం సరిగా అర్థం చేసుకున్నట్టు. వాక్యంని మనం సరిగా అర్థం చేసుకున్నామంటే యేసుని మనం సరిగా అర్థం చేసుకున్నట్టు. దెన్ జిఆర్ లో ఇప్పుడు నెక్స్ట్ వీ కమ్ టు ఓ అంటే వన్నెస్. వన్నెస్ అంటే ఫెలోషిపింగ్. ఆది సంఘం ఏం చేసింది? ఎడతెగక దేని బట్టి ఉంది? రొట్టె విడిచినందును సహవాసమందును. సో దానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది? ఆయన ఎప్పుడు కూడా ఒక్క సర్వీస్ కూడా నజరేతులో ఎగ్గొట్టలేదు అనేది. ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం చదవండి బ్రదర్. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా. వాడుక చొప్పున. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యాస్ వాస్ హిస్ కస్టమ్. ఎప్పుడో కాదు, ఎప్పుడో ఒకసారి కాదు. దిస్ వీ హ్యావ్ టు షో ఇట్ టు అవర్ చర్చ్ మెంబర్స్. యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరి. వాడుక చొప్పున, యాజ్ వాస్ హిస్ కస్టమ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సమాజ మందిరం ఏంటి? సమాజ మందిరం అంటే ఏంటి? ఆ కాలంలో ఉన్న సంఘం. ఇక పౌలు భక్తుడు ఏమంటున్నాడు? హీబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. అది కూడా చదవండి బ్రదర్. హీబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం.
ఓకే. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురుకొల్పవలని ఆలోచింతుము. సమాజంగా కూడుట మానక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్? వేడిగా ఎర్రగున్న ఒక బొగ్గును మనం తీసుకుందాం, ఒక బొగ్గు పీస్, ఒక గది కోనలో పెడదాం, కొంచెం తర్వాత అది చల్లారిపోతుంది. కానీ 20-30 వేడిగా ఎర్రగున్న బొగ్గులను కలిసిమెలిసి పెడదాం, ఇది కూడా చల్లారిపోదు. ఎందుకంటే ఒకదాని వేడి ఇంకొకటి పుచ్చుకుంటుంటది. అందుకే దేవుడు ప్రతి క్రైస్తవునికి సహవాసం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, ఒకరొకరు విశ్వాసాన్ని బలపరుచుకుంటుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంఘంలో దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఇక్కడ నెరవేర్చబడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అననయ సఫైరా వేరే ఎక్కడైనా అబద్ధం మాట్లాడి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏమయ్యేది కాదు. సంఘంలో మాట్లాడితే వెంటనే పడిపోయి చనిపోయారు. మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం కదా, పరలోక ప్రార్థన. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడును గాక. అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది? నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు రెండో రాకడ తర్వాత 1000 పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనం ఆసీనుడై యెరూషలేములో కూర్చొని పరిపాలించే సమయంలో దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడుతుంది, ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. కానీ ప్రస్తుతానికి ఎక్కడ నెరవేర్చబడుతుంది? ఆయన స్వరక్తం చేత కొనబడిన సంఘంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే రక్తబంధం కంట, జాగ్రత్త వినండి, రక్తబంధం కంట ఆత్మిక బంధంలో బలమైనవి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి తల్లి ఇంకా ఆయన సహోదరులు వచ్చి కలవాలి నిన్ను అని కబురు పంపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి జవాబు ఏంటి? ఒకసారి మనం చూద్దామా? క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. 12వ అధ్యాయము మత్తయి సువార్త 46వ వచనం నుంచి చదవండి బ్రదర్. 12వ అధ్యాయం మత్తయి సువార్త 46వ వచనం నుంచి 46వ వచనం. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోర వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పునే చెయ్యవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంఘంలో కొన్ని చాలా తేటగా కనిపించే అద్భుతాలు కూడా జరుగుతాయి. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వ్యక్తుల కొరకు మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. దయ్యంల చేత పీడింపబడే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి విడుదల కలుగుతుంది. కానీ నిశ్శబ్దంగా జరిగే ఒక అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే, మనం వేరే వేరే కుటుంబాల్లో పుడతాం, వేరే వేరే ప్రాంతాల్లో పెరుగుతాం, వేరే వేరే ఉద్యోగాల్లో ఉంటాం, వేరే వేరే వ్యాపారాల్లో ఉంటాం. కానీ సంఘం, స్థానిక సంఘం లోపల వచ్చినప్పుడు మనం ఒక కుటుంబంగా ఒకరొకరి కొరకు శ్రద్ధతో బతుకుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏడ్చు వారితో ఏడుస్తాం, నవ్వు వారితో నవ్వుతాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా. దట్ ఈస్ వాట్ వన్నెస్ ఇస్ ఆల్ అబౌట్. అది ఆది సంఘం చూపించింది. ఎక్కడ ఏ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ ఆస్తులను కూడా అమ్మి వేసి వాళ్ళ మధ్యన ఉన్న పేదలకు ఇచ్చారు. వీళ్ళు యూదులు, వీళ్ళకి ఈ విషయం తెలియదు. కొండ మీద ప్రసంగం ప్రభువారు చేసింది, మీ ఆస్తిని ఎక్కడ సమకూర్చుకోవాలి అని అంటే పరలోకంలో సమకూర్చుకోవాలి. మీరు అవసరతలు ఉన్నవాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళకి మీరు ఆర్థిక సాయం చేస్తే మీ ఆస్తి పరలోకంలో సమకూర్చుకున్నట్టు. అక్కడ ఏ దొంగ దొంగలించాడు అని ప్రభువారు చెప్పిన మాటలు వీళ్ళు వినలేదు. కానీ అపోస్తల బోధ ద్వారా విని వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులను నమ్మి వాళ్ళ మధ్యన ఉన్న పేదలకు ఇస్తున్నారు. అక్కడ పరలోకంలో దేవుని సన్నిధిలో మన పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. ఉదాహరణకు నేను చెప్తున్నాను, దేవుడు అరణ్య మార్గంలో ఏం వాడి దేవుడు పోషించాడు ఇజ్రాయేలీలని? మన్నా వాడి పోషించాడు. ఇజ్రాయేలీలకు ఎంత మన్నా అవసరమో ప్రతి కుటుంబంకి దేవునికి తెలుసు. అందుకు మోషే ద్వారా ఇజ్రాయేలీలను ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు ఏం దాచిపెట్టుకోకండి, నాకు తెలిసి ఎంత మీకు ఇవ్వాలో అని దేవుడు చెప్తున్నారు. కానీ కొంచెమంది విన్నారు, కొంచెమంది విన్నారు కదా. ఇజ్రాయేలీల్లో
ఇజ్రాయేలీలు విధేయత చూపిస్తేనే న్యూస్, అవిధేయత చూపిస్తే న్యూస్ కాదు. అది ఎప్పుడు వాళ్ళు అవిధేయులే. ఆర్ యు అండర్స్టాండింగ్? న్యూస్ రిపోర్టింగ్ టేక్స్ ప్లేస్ బై ఎక్సెప్షన్, నాట్ బై నామ్. గోదావరి ఎక్స్ప్రెస్ సేఫ్గా వైజాగ్ చేరితే నెక్స్ట్ డే పేపర్లో పడదు. దారిలో యాక్సిడెంట్ అయితేనే న్యూస్లో వస్తుంది. సో దట్ న్యూస్ రిపోర్టింగ్ టేక్స్ ప్లేస్ బై ఎక్సెప్షన్, నాట్ బై నామ్. ఇజ్రాయేలీలు విధేయత చూపించారు అని అంటే న్యూస్ రియల్లా అని మనం ఆశ్చర్యపడాలి. సో ఏం చేశారు వాళ్ళు? ఒకసారి ఆ వాక్య భాగం నేను చదివినిపిస్తాను క్రిస్ బ్రదర్తో. ఒకసారి చదవండి బ్రదర్. 16వ అధ్యాయం నిర్గమకాండం 16వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవండి. అయితే వారు మోషే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే పురుగు పట్టి కంపు కొట్టెను. అరే మీరేం దాచిపెట్టుకోండి అవసరం లేదు, కానీ నెక్స్ట్ డే దేవుడు ఇస్తాడో లేదో అని సందేహంతో రాత్రి వేళ దాచిపెట్టారు అనుకుందాం. 10ంటికి, మార్నింగ్ 6ంటికి పురుగు పట్టాను. అంటే 10 నుంచి 6 వరకు ఎన్ని గంటలు అయినట్టు? 8 గంటలు మాత్రమే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. నిబంధన మందసంలో ఒక గిన్నెలో పెట్టిన మన్నా వందల సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఉంది, ఒక్క పురుగు కూడా పట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పురుగు పట్టి, అరే 8 గంటల్లో పురుగు పట్టేస్తుందండి ఇక్కడ. మరి దేవుని సన్నిధిలో నిబంధన మందసం లోపల పెట్టిన ఒక గిన్నె లోపల మన్నా వందల సంవత్సరాలుగా అలాగే ఉంది, ఫ్రెష్గా ఉంది, పురుగు పట్టట్లేదు. ప్రభు వారు ఏమంటున్నారు? మీ ఆస్తిని ఎక్కడ సమకూర్చుకోవాలంటే పరలోకంలో అని అన్నారు. అందుకే మనం సేవకులంగా ఉండొచ్చు, కానీ వేరే సేవకులకి సహాయం చేయటం మనం నేర్చుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వేరే సేవకులకి మనకి దేవుడు స్తోమత ఇచ్చాడు. సో మనకంట బలహీనమైన పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనము ధారాళమైన మనసుతో ఇద్దాం. ఆ పరిసరం ఎప్పుడు పెద్దం కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. వన్నెస్ ఇస్ వాట్ వి సీ ఇన్ ద ఎర్లీ చర్చ్. దాని తర్వాత విట్నెస్ అంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చందు బ్రదర్ని అడిగాను అనుకోండి, నైట్ 12 o'clock, చందు బ్రదర్ నాకు మార్నింగ్ 6 o'clock లోపల 5 లక్షలు కావాలి. ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇవ్వాలని ఇష్టం ఉండొచ్చు. పాస్టర్ గారికి ఏదో ఎమర్జెన్సీ ఉంది, మార్నింగ్ 6 o'clock లోపల 5 లక్షలు నేను ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నానని కోరుకోవచ్చు. కానీ చందు బ్రదర్ నాకు ఎప్పుడు ఇవ్వగలుగుతారు? 10 లక్షల రూపాయలన్నా 5 లక్షల రూపాయలన్నా 8 గంటల్లో ఎప్పటి వరకు ఇవ్వగలుగుతారు? ఎప్పుడు ఇవ్వగలుగుతారు? ఎప్పుడు వీలవుతుంది? గివ్ మీ అన్ ఆన్సర్. I am asking him for 5 lakhs within, say, 10 hours. How will he be able to give? Or when can he give? He can give. I have the money. Only when he has the money. Hallelujah, praise the Lord. ఆయన దగ్గర ఏముందో, ఆయన దగ్గర 5 లక్షల రూపాయలు ఉంటేనే ఆయన ఇవ్వగలుగుతాడు. ఏ క్రైస్తవుడన్నా మొదట్లో ఆయన దగ్గర సాక్ష్యం ఉంటేనే సాక్ష్యం పంచుకోగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం లేనిది సాక్ష్యం పంచుకోలేడు. ప్రతి క్రైస్తవుని జీవితంలో BCAD అనుభవం అనేది ఉంటుంది. యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను ఇలాగుంటిని, యేసు నా జీవితంలో రాగానే నేను ఇలాగ మారిపోయాను. యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను డబ్బులను పూజించేవాడిని అని జక్కయ్య చెప్పేవాడు. యేసు నా జీవితంలో రాగానే ధారాళమైన మనసు నాకు దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి నా దగ్గర ఉన్న ఆస్తిని 50% పేదలకు ఇచ్చేస్తున్నాను. ఎవరినన్నా మోసగించుంటే 4 రెట్లు ఆయనకు తిరిగిస్తున్నాను. ఆర్ యు విత్ మీ? BCAD అనుభవం. సో ఎక్కడన్నా మనము ట్రావెలింగ్ టైంలో అన్నా, బస్సులో కూర్చొని వెళ్ళేటప్పుడు పక్కనున్న వ్యక్తితో, ట్రైన్లో వెళ్ళేటప్పుడు పక్కనున్న వ్యక్తితో, ప్లేన్ ప్రయాణం చేసేటప్పుడు పక్కనున్న వ్యక్తితో, సెల్ ఫోన్ తీసుకొని మన ఇంకొక లోకం లోపల మనం వెళ్ళిపోకూడదు. ఆ అవకాశంని వాడుకోవాలి. అలాగే హాస్పిటల్లో ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మన పక్కన కూర్చున్న వ్యక్తితో, రిసెప్షన్లో కూర్చున్న వ్యక్తితో ఫస్ట్ జనరల్ మ్యాటర్స్ మాట్లాడి మన సాక్ష్యం పంచుకోవాలి. సువార్త కూడా అవసరం లేదు. యేసు ఏం చేశారు మన జీవితంలో?
క్రిస్మస్ టైంలో న్యూస్ పేపర్ అబ్బాయికి కేక్ ఇచ్చి, పాల అబ్బాయికి ఒక కేక్ ప్యాకెట్ ఇచ్చి కూర్చోబెట్టి యేసు నా జీవితంలో ఏం చేశారు, అది ముఖ్యం. ఆది సంఘంలో ఏం చేశారు అపోస్తులు? మొదట్లో సువార్త బోధించారా, సాక్ష్యం పంచుకున్నారా? ఒకసారి చూద్దామా? అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం చదవండి బ్రదర్. లేఖనంలో జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్ నేను మీతో పంచుకుంటున్నాను. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకి కనిపిస్తుంది. జాగ్రత్త వినండి. లేఖనంలో ఉన్న క్రమం, ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. సమరయ స్త్రీతో ప్రభు వారు పలికిన మాటలు, అమ్మా ఆత్మతోనూ సత్యంతోనూ మనం దేవుని ఆరాధించాలని అంటారు, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తేనే మన ఆరాధనలో సత్యం వస్తుంది. సో అపోస్తులే మనకి మాదిరి అయి ఉన్నారు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం చదవండి బ్రదర్. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యమును బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు. ఇప్పుడు అడుగుతున్నా సూటిగా, ఏం మొదట్లో వచ్చింది? సాక్ష్యం ఇవ్వడం మొదట్లో వచ్చిందా, సువార్త బోధించడం మొదట్లో వచ్చిందా? సాక్ష్యం సార్. సాక్ష్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా యేసు ఏం చేశాడు నా జీవితంలో? ఆ మాటలు పలికేటప్పుడు అబద్ధం ఎవరికి కనిపించదు, ఎందుకంటే అది మనం రుచి చూసి అనుభవించి చెప్పే మాటలు. స్ట్రేట్ అవే సువార్త ఎవరితోనైనా పంచుకుంటారే ఈయన మత మార్పిడి చేస్తున్నాడు అని అట్లా మనల్ని వాళ్ళు కొంచెం సందేహంతో చూస్తారు. కానీ యేసు నా జీవితంలో ఈ కార్యములు చేశాడని ఎప్పుడు మనం చెప్తామో ఆ మాటల్లో 1% ఆర్ 0.001% కూడా అబద్ధం ఉండదు. ఎందుకంటే మనం ఏం అనుభవించామో అదే చెప్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో హౌ ద ఎర్లీ చర్చ్ ప్రోగ్రెస్డ్, హౌ ఇట్ గ్రూ, ఈరోజు మనం చూసాం. జి, గో టు గాడ్ ఇన్ ప్రేయర్. ఆర్, రీడ్ గాడ్స్ వర్డ్. ఓ, వన్నెస్ అంటే ఫెలోషిప్. డబ్ల్యూ అంటే విట్నెస్. వచ్చే వారము విల్ లుక్ ఎట్ టీ అండ్ హెచ్. ఓకే, టైం అవుతుంది కాబట్టి ఈరోజు బిషప్ గారు కూడా మనకి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. విల్ క్లోజ్ హియర్ ఫర్ నౌ. అండ్ టీ అండ్ హెచ్ అండ్ ఇంకా ఎన్నో పెంతికోస్తో కూడిన మర్మాలు వచ్చే వారాల్లో కూడా మనము ధ్యానిద్దాం. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ మరి తిరిగి బిషప్ గారికి అప్పచెప్తాను. మనం చూసింది ఏంటంటే జి, గో టు గాడ్ ఇన్ ప్రేయర్. ఆర్, రీడ్ గాడ్స్ వర్డ్. ఓ, వన్నెస్. డబ్ల్యూ, విట్నెస్. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి, ఎంతో ప్రయాసంతో, ఎంతో దూర దర్శనంతో బిషప్ సిద్ధర్ కూడా, సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఆది సంఘంలో ఉన్న గొప్ప విషయాలు ఏంటో మీరు మాకు చూపించారు. ఆది సంఘమే మాకు కొలతబద్ధంగా ఉంది. ఈ కాలంలో కూడా ఎవరైనా రివైవల్, ఉజ్జీవము అని మాట్లాడితే ఆది సంఘంని దాటి వెళ్ళడానికైతే వీల్లేదు. ఆ లెవెల్కి వెళ్ళటమే నిజమైన ఉజ్జీవం, నిజమైన రివైవల్. దాంట్లో ఉన్న రహస్యాలు ఏంటి, ఎందుకు తల కింద చేయగలిగింది ప్రపంచంని అనే విషయాలు ఈరోజు మాకు నేర్పించారు. మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా, మా సంఘ సభ్యులకు నేర్పించే వాళ్ళంగా మమ్మల్ని సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.